ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ ఉదయకాల సమయనందు వందనాలు తెలియజేస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయంగా గానీ, భౌతికంగా గానీ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమునందు ప్రభువా, సమస్యలోను నాయనా అనేక విపత్కర స్థితుల్లోనూ ప్రభువా మేము చేయగలిగింది మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా మేమేం చేయాలో అది మాకు అనుగ్రహించి మీ విశ్వాసాన్ని, మీ ప్రేమను మాలో నింపి ముందుకు కొనసాగేలా కృప చూపిస్తారని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలిస్తే ప్రభువు సమస్యలు జవాబు ఇవ్వనప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మనం అనుకున్నంత వేగంగా మనకున్న సమస్యకు, ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకు వెంటనే ప్రభు వైపు తిరిగి మనం ప్రార్థిస్తాం, దేవునికి స్తోత్రం. కానీ ప్రభు నుంచి జవాబు రాదు. పైగా మన విశ్వాసంలో బలపడాలని, ఇంకా స్థిరంగా నిలబడాలని తెలియచేస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మన ఆత్మీయ జీవితంలో గనక మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఒక అవిశ్వాసం వచ్చినప్పుడు మనము దేవుని వైపు తిరుగుతాం. కానీ మనము చేసే పొరపాటు ఏంటంటే, దేవుని నుండి జవాబు రాకపోతే మరలా మరి ఒక దారి వెతుకుతామంట. దేవునికి స్తోత్రం. మరి ఒక దారి మనం వెతుకుతాం. ఆ వెతికినప్పుడు దేవునికి స్తోత్రం సాతాను అవకాశంగా తీసుకుంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక భక్తులు పడిపోవడానికి కూడా కారణం అదియే. అనేక భక్తులు పడిపోయారు, అనేక భక్తులు నిలబడ్డారు. కారణం ఏంటి? హల్లెలూయా. ఎలీషా వంటి భక్తుడు నిలబడడానికి, గెహజీ వంటి భక్తులు పడిపోవడానికి కూడా కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఇహ సంబంధమైన పరిస్థితుల నిజత్వం యొక్క ఆ ఓటమిని మనం గ్రహించకపోతే, అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది గెలవడానికి రాదు, మనల్ని పరీక్షించడానికి వస్తుందనేది మనం తెలుసుకోలేకపోతామన్నమాట. దేవునికి స్తోత్రం. అనారోగ్యమో, అప్పో, ఇరుకో, ఇబ్బందో ఏదో ఒకటి మన దగ్గరికి వచ్చేది ఎందుకు అని అంటే, దేవుడు మన దగ్గరికి రప్పించేది ఎందుకు, అనుమతించేది ఎందుకంటే, మనము విశ్వాసంలో బలపడి స్థిరంగా నిలబడి దేవునికి స్తోత్రం ఏం చేస్తామా, నిలబడతామా లేదా అనేది ఇక్కడ ఆలోచిస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. అట్లయితే పాత నిబంధన భక్తులు, దేవుడు వాగ్దానం చేశాడు, కానీ చాలా సంవత్సరాల వారు ప్రార్థనకి జవాబు రాలే. సుమారు నోవాహుని తీసుకోండి. నోవాహుకి వాడు తయారు చేయమని తెలియచేసినాడు. దాదాపు 120 సంవత్సరాల వరకు మరలా ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు జరగలేదండి. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు దేవునికి స్తోత్రం అతను దేవుడు వాగ్దానాన్ని అనుమానించకుండా ఎలాగ నిలబడగలిగినాడండి. దేవునికి స్తోత్రం. ఒకే ఒకటి, పాత నిబంధన భక్తులు ఒక నిరీక్షణ కలిగి, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు అని వారు నిరీక్షణ కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అట్లయితే మనకు హల్లెలూయా ఏంటి, ఇప్పుడు మనకి సమస్య వచ్చిన, మనకి నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. పేతురు పత్రికలో చెప్తున్నారు, అప్పటిలాగే ఉంది భూమి ఆకాశము, ఎప్పటిలాగానే ఉంది, ఆ రాకడెప్పుడు అని అపహసిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. మరి మన యొక్క జీవితము ఏంటి అని మనం ఆలోచిస్తే, మనకి సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మన ప్రార్థనకి జవాబు రాకపోయినా, మన జీవితం ఎండిపోయినట్టు, కష్టాల యొక్క వలయాల్లో చిక్కుపోయినట్టు అనిపిస్తున్నప్పుడు ఒక గొప్ప మాట ఉందండి, మీరు ఆయన ప్రేమలో నిలిచి ఉండుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అవును, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మానవుల యొక్క ప్రేమను వెతుకుతాము, మానవుల యొక్క దయను వెతుకుతాము. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, కీప్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు దేవుని యొక్క ప్రేమలో కాచుకొని ఉండుడి, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండుడి అని వాక్యం తెలియజేస్తున్నదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఆయన ప్రేమలో నిలిచి ఉండి విశ్రాంతి పొందాలి. మన సమస్య ఏదైనా కానీ, మన పరిస్థితి ఏదైనా కానీ, మన యొక్క ఆరోగ్య పరిస్థితి
పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఏమైనా కానీ, ఎంత చిన్నాభిన్నమైనా కానీ, ఎంత అల్లకల్లోలంగా ఉన్నా కానీ, ఎంత కలవరంతో నిండి ఉన్నా కానీ, మనకొక మాట చెప్తున్నారు చూడండి ఏమని? మీరు ఆయన ప్రేమలో నిలిచి ఉండుడి. ఆయన ప్రేమలో నిలిచి ఉండుడి. చూడండి, మనం ఒక ట్రైన్ ఎక్కడానికి వెళ్ళామనుకోండి, దేవునికి స్తోత్రం. ఆ ట్రైన్ లేట్ అవుతుందంటే మనకు అక్కడ రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో మనం విశ్రాంతి తీసుకోవాలి. ఆ రూమ్‌లో విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ ఇంటికొచ్చేస్తే, ఆ ట్రైను అనుకున్న టైం కంటే ముందే రావచ్చు, లేకపోతే లేట్‌గా రావచ్చు. కానీ నువ్వు ఇంటికెళ్ళిపోతే గనక ఆ ట్రైన్ నువ్వు క్యాచ్ చేయలేవన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యొక్క వాగ్దానం సమయాల్లో అది మన దగ్గరికి ఎప్పుడు రావాలో, మన పరిస్థితిని ఎప్పుడు చక్కబెట్టాలో, ఏ స్థితిలో మనల్ని ఉంచాలో దేవునికి అన్నీ తెలుసు కాబట్టి మనం చేయాల్సిందల్లా సమస్య వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, ఆందోళన కలుగుతున్నప్పుడు, అనారోగ్యమైన ఎన్నో పరిస్థితులు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండి ఆయన కనికరం కొరకు కనిపెట్టాలండి. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు అనేకులు సమస్య రాగానే అనేకుల్ని సంప్రదిస్తారు, అనేక చోట్లకి పరిగెత్తుతారు, అన్ని మాటలు బుర్రకెక్కించుకుంటారు. ఎక్కడ నా సమస్యకు పరిష్కారం ఎక్కడని ఈరోజు తిరుగుతూనే అదని ఎన్నో తిరుగుతూనే ఈ తిరిగే ప్రయత్నంలోని వారు మరింత అప్పులైపోతున్నారు, మరింత కలవరానికి గురవుతున్నారు, మరింత ఆందోళన పడిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎవరైనా సరే ఈ నా మాట వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ సమస్యలు, నీకు ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ ప్రతి విధమైన దుఃఖంలో నీవు దేవునికి స్తోత్రం నీ విశ్వాసాన్ని పట్టుకుని, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఆ క్రీస్తు యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆది భక్తులు అలాగే సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు వారు ఎదురు చూసి చివరికి దేవుడు వారిని కనికరించాడు, వారు గెలిచారు, వారే విశ్వాస వీరులుగా మనకు కనబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. మనం కూడా మన సేవ అయినా, లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితమైనా, మరి మన ఆర్థిక ఏమైనా కానీ మనకు కొంచెం ప్రతికూలంగా ఉంటున్నప్పుడు, కలవరంగా ఉంటున్నప్పుడు, దేవునికి మన వల్ల కాదు అంటున్నప్పుడు, వి రెస్ట్ ఇన్ ద లవ్, ఇన్ హిస్ లవ్. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి, కాచుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయమునందు మన సమస్య వస్తున్నప్పుడు మానవ దయ కోసం చూడకండి, లేకపోతే ఈ లోక సంబంధమైన దయ కోసం చూడకండి. ఆయన ప్రేమలో కాచుకొని ఉండండి. మీకు విశ్రాంతినిస్తాడు. మీ పరిస్థితిని చక్కదిద్దే దేవుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. మీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు. ఆత్మీయులుగా తీర్చిదిద్దుతాడు. మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా మారుస్తారు. మనకు గుర్తు రావాల్సింది ఒకటే. చూడండి, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ ఊరు వెళ్ళామనుకో, అక్కడ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాకి విశ్రాంతి తీసుకోవడానికి మనం ఏమైనా భయపడతామా? అలాగే మనుషులు త్రోసివేయచ్చు కానీ, పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేయడు. ఆయన ప్రేమలోకి మనల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండి, ఆయన కనికరం కొరకు కనిపెట్టి నిత్య జీవనం పొందేంత వరకు విసగక ఎడతెగక ఆయన ప్రేమలో నిలిచి ఉండుడి. ఆమేన్.